అంగవైకల్యం శరీరానికే గాని ఆత్మవిశ్వాసానికి కాదు నిరూపించిందే ఆ యువతి. పుట్టినప్పుడు ఈమె ఏం చేస్తుందిలా అన్న నోళ్లే ఈరోజు ఆమె విజయాలకు జేజేలు పలుకుతున్నారు. పట్టుదలే పెట్టుబడిగా పేదరికాన్ని జయించి అంతర్జాతీయ స్థాయిలో త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన ఆ మనోధైర్యమే ఉప్పర శివాని. తాజాగా రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం అందుకునే శివానితో మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. సాధించాలని పట్టుదల ఉండాలే కానీ కొండలు సైతం పిండి చేయొచ్చని నిరూపించింది కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం మధ్యకరకు చెందినటువంటి ఉపారి శివాని. చిన్నతనంలోనే చెయ్యిని కోల్పోయినా ఎక్కడ కూడా తన మనోస్థైర్యాన్ని కోల్పోకుండా అనుకున్న లక్ష్యాన్ని చేరుకుని ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైన అవార్డు అందుకుంది. ప్రస్తుతం మనతో పాటు శివాని ఉంది. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నావు కదా, ఎట్లా అనిపిస్తుంది? ముందుగా అందరికీ నమస్కారం. నా పేరు ఉప్పర శివాని. నేను మధ్యకర మండలం నుంచి, కర్నూలు డిస్టిక్. ముందుగా నేను చిన్నప్పటి నుంచే నాకు చేయలేదు. 3rd క్లాస్ వరకు నేను మధ్యకరలోనే చదువుకున్నాను. 4th 5th అక్కడ కర్నూలు రవీంద్ర విద్యానికేతన్లో చదువుకున్నాను. 5th మా అత్త వాళ్ళ ఇంట్లో కోడుమూరులో ఉంటూ అక్కడ నవోదయ కోచింగ్ తీసుకున్నాను. 6th క్లాస్లో నాకు 6th 7th 8th నవోదయలోనే ఉన్నాను. అంటే ఇప్పటికీ నవోదయలోనే ఉన్నాను. జేఎన్వి కర్నూలులో ఉంటూ 9th క్లాస్లో నన్ను జేఎన్వి రంగారెడ్డికి పంపించారు. అక్కడ ఏదో స్పోర్ట్స్ క్యాంప్ జరుగుతుంది డిజబిలిటీ వాళ్ళకి అనేసి. ఆదిత్య మెహతా ఫౌండేషన్, అది డిజబిలిటీ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది, ఓన్లీ డిజబిలిటీ వాళ్ళకి. అప్పుడు నాకు డిఫరెంట్ స్పోర్ట్స్లో నా బెస్ట్ తీసుకున్నారు. తర్వాత నేను నాది షార్ట్ పుట్ జావెలిన్లో బాగుంది అనేసి నాకు షార్ట్ పుట్ జావెలిన్లోనే ట్రైనింగ్ ఇస్తూ చాలా కాంపిటీషన్స్కి పంపించారు. వైజాగ్, గుజరాత్, బెంగళూరు, మధ్యప్రదేశ్, ఇంకా ఢిల్లీ, థాయిలాండ్. ఇంకా రీసెంట్గా యూత్ ఏషియన్ గేమ్స్ జరిగాయి దుబాయ్లో 2025 డిసెంబర్లో. అక్కడ 4th ప్లేస్ వచ్చింది. మొత్తం నా దగ్గర 14 మెడల్స్ ఉన్నాయి. 12 గోల్డ్, 1 సిల్వర్, 1 బ్రాంజ్. నేను ఇండియాకు 3 గోల్డ్ మెడల్స్ తెచ్చాను అనేసి ద్రౌపది ముర్ము మ్యామ్ నాకు ఈ అవార్డు ఇచ్చారు. చాలా సంతోషంగా, ఎప్పుడు నేను ఇంత పెద్ద మేడంతో నేను అవార్డు తీసుకుంటానని నేను ఎప్పుడు కలలో కూడా ఊహించలేదు. చాలా మంచిగా అనిపించింది. తర్వాత అవార్డు తీసుకున్న తర్వాత మాకు అక్కడ పిఎం మోదీ సార్తో మాకు మీటింగ్ అయింది 1.5 hour వరకు. అక్కడ ఇంకా సార్ నా లైఫ్ స్టోరీ అడిగారు. చాలా మంచిగా అనిపించింది. సార్తో మాట్లాడడం, లైవ్గా చూడడం, ఎప్పుడైనా మూవీలో టీవీలో అలా న్యూస్ ఛానల్స్లో చూసేదాన్ని. ఆ రోజు డైరెక్ట్గా చూసి చాలా సంతోషంగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఏదైతే ఒక మారుమూల ప్రాంతమైనటువంటి మధ్యకరలో పుట్టినటువంటి శివాని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు అందుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మరికొంత సహాయ సహకారాలు అందిస్తే భారతదేశం గర్వించదగ్గ స్థాయికి ఎదిగి భారతదేశానికి మంచి గుర్తింపు తెచ్చే విధంగా కష్టపడి మెడల్ సాధిస్తానని చెప్తా ఉంది. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV, కర్నూలు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel